కార్తీక మాసంలో సర్వేషామేవ ధర్మాణాం గురుపూజా పరామత. కార్తీక మాసంలో ఇంకా ఏం విశేషం చెయ్యాలి అంటే, కార్తీక మాసంలో భగవద్ అనుగ్రహం కలగాలంటే గురుపూజ చెయ్యాలట. అట్లా ఇక్కడ గురుపూజలు కూడా జరుగుతున్నాయి. మహానుభావులను తపస్సంపన్నులను పిలిపించి మనకు దర్శింపజేస్తున్నటువంటి పుణ్యమూర్తులు వీళ్ళంతా. అట్లా గురుపూజా మహోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో ఏం విడిచిపెట్టాలి? మధుమాంసములను విడిచిపెట్టాలి అన్నారు. అట్లానే ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఉపాసన చెయ్యాలి అని చెప్పినారు. అటువంటి ఉపాసన జరుగుతుంది. భగవానుడు అంటాడు, అహం విష్ణుశ్చ శర్వశ్చ దేవీ విఘ్నేశ్వరస్తథా ఏకోహం పంచదా జాతో నాట్యే సూత్రధరో యథా. కార్తీక మాసంలోనట నీవు విష్ణు భక్తుడివా, విష్ణువును పూజించు. దేవీ భక్తుడివా, దేవీని పూజించు. సూర్యభక్తుడివా, సూర్యుని పూజించు. గణపతి భక్తుడివా, గణపతిని పూజించు. నీ ఇష్టదేవతను ఆరాధన చేసి ఇష్టదేవతకు దీపం వెలిగించాలి. ఎట్లయితే ఒకే స్వరూపం పంచధా విభజితమై మనకు కనబడుతుంది. 5 రూపాల్లో దర్శిస్తుంది. ఒక నటుడు 5 వేషాలు వేసినట్టుగా ఒకే దివ్యమైనటువంటి ఆత్మచైతన్యం 5 రూపాల్లో భాసిస్తుంది. కనుక ఐటీని ఇక్కడ పూజింపబడుతుందన్నమాట. అట్లానే కార్తీక మాసంలో ఏం చెయ్యాలి? బంగారు విగ్రహం పెట్టుకొని పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి. లేదా వెండి, లేదా రాగి, లేదా మట్టి, లేకుంటే ఫోటో పెట్టుకోమని చిత్రపటం పెట్టి, అథవా పిష్ట విచిత్రితాం, ముగ్గులు వేసి ముగ్గులో కూడా నీ ఇష్టదేవతను ఆవాహన చేసి పూజ చేయమన్నారు కార్తీక మాసంలో. అందుకోసమే కార్తీక మాసంలో ముగ్గులు బాగా పెడుతూ ఉంటాం. ముగ్గులు పెట్టడం అంటే అదొక యంత్రదేవతను ఆవాహన చెయ్యడం అనేటువంటిదే. మూర్త్యాభావే పూజనీయ. స్వామి నాకు ముగ్గు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కార్తీక మాసంలో ఎట్లా పూజించేది అంటే, రావి చెట్టు కానీ కనబడితే రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసిన కార్తీక మాస వ్రత సంపూర్ణ ఫలం వస్తుంది.